వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. టీడీపీ పార్టీ ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమం దాదాపు 5 లక్షల మంది జనాభాతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడుని అంతకుముందు మహానాడు కార్యక్రమాల కన్నా కూడా భిన్నంగా చేయాలి అనేటువంటి ఒక ఇదితోటి చేస్తున్నారు. ఈ మహానాడు విశేషాల మీద మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అండ్ జ్యూరిస్ట్ శ్రీ విజయబాబు గారు. సార్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాగా చెప్పబడేటువంటి కడప జిల్లాలోనే ఈసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టడం, సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్గా మారబోతుందా? దీంతో వైఎస్ఆర్సీపీ కంచుకోట అని పిలువబడేటువంటి కడపలో టీడీపీ పాగా వేయబోతుందా? దీన్ని ఇతర మహానాడుల కన్నా భిన్నంగా ఎలా ఉండబోతుంది? దీని మీద ఎలా విశ్లేషించాలి? ఒకటేంటంటే, కడపలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అంటే ఒక రణోత్సాహంతో చేస్తున్నారు. అంతకుముందు ఏంటంటే విజయోత్సాహంతో చేసేవారు. ఇప్పుడు దీన్ని మనం విజయోత్సాహం అనే కంటే కూడా రణోత్సాహంతో చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడంతా సాగుతున్న రణమే. ప్రతిపక్షాల మీద దాదాపు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విజయాల్ని వాళ్ళు అందిపుచ్చుకొని ప్రజలకు ప్రజారంజకంగా పరిపాలిస్తూ అత్యద్భుతమైనటువంటి పథకాలతో మరింత ప్రజలకి చేరువయ్యేటువంటి దీంట్లో ప్రజలకు నమ్మకం కలిగించేటువంటి రీతిలో జరిగి అప్పుడు ఈ మహానాడు జరుపుకున్నట్లయితే అది ఖచ్చితంగా ఒక విజయోత్సాహంగా మనం దీన్ని చేయొచ్చు. కానీ సంవత్సర కాలంగా యథేచ్ఛగా నిరంతరంగా అసలు ఎక్కడ నిర్భయంగా సాగుతున్నటువంటి ఈ దాడులు వ్యవహారాల్లో అసలు రాజ్యాంగం మనకి ఉందా లేదా అని భారతదేశంలోనే ఎప్పుడూ లేనంత భయంకరమైనటువంటి రీతిలో ప్రత్యేకించి చట్టాలను పూర్తిగా తొంగలోకి తొక్కుతూ నిర్వహిస్తున్నటువంటి ఇది హంగామా హడావిడి చూస్తే ఇది ఇక్కడ ఒక డెమోక్రసీ ఉందా, ఆటోక్రసీ ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతున్న నేపథ్యం. సరే, ఇదంతా అటుపక్కన ఉంచినట్లయితే జరుగుతున్నటువంటి మహానాడుకి చాలా అంత అధికారం అనేటువంటిది ఉన్న తర్వాత ఆర్థికంగా పూర్తిగా పరిపుష్టమైనటువంటి పార్టీగా తయారైన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో 5 లక్షల మంది జనాభా అంటున్నారు. అద్భుతమైనటువంటి వంటకాలు, రుచులు, హంగామాలు, హడావుడి ఇదంతా ఉంటే వాస్తవానికి మొట్టమొదటిసారిగా జరిగినటువంటి మహానాడు, తదనంతర కాలంలో జరిగిన మహానాడులు, ఇప్పుడు ఇది 3వ తరం మహానాడుగా దీన్ని మనం అభివర్ణించాలి. ఇది 3వ తరం మహానాడు. మొదటిసారిగా రామారావు గారి హయాంలో 1983లో మొదటి మహానాడు విజయవాడలో జరిగింది. అదంతా కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉత్సాహంతో మే 27వ తారీఖు నాడు 83లో ఇది అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఆయన జన్మదినోత్సవానికి ఒక రోజు ముందుగా ఈ మహానాడు అనేటువంటిది అక్కడ వాళ్ళు ఆయన ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేశారు. అప్పుడు ఏంటంటే ఆ పార్టీ ఒక ఫోర్స్ని తయారు చేసుకోవడానికి శిక్షణా కార్యక్రమాలు, తరగతులు, ఎవరు ఎలా ఉండాలి, పార్టీని నిర్మాణాత్మకంగా ఎలా నడపాలనే దానికి సరే అవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. అప్పుడు ఆ మహానాడు యొక్క లక్ష్యాలని ప్రజలకు వివరించాలని చెప్పని, నాయకత్వాన్ని సమీక్షించుకుంటూ ఉండాలని, ప్రజల సమస్యలపై తీర్మానాలు చేయాలని చెప్పని, పార్టీని పునఃసంఘటితం చేయాలని ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో. ఆ తదనంతర కాలంలో వరుసగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, విజయవాడ 4 మహానాడులు హైదరాబాద్లో జరిగాయి. ఆ విధంగా ఎక్కువగా జరిగినటువంటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా హైదరాబాద్లోనే ఈ మహానాడులన్నీ జరిగాయి. ఇలా దాదాపుగా హైదరాబాదు, తిరుపతి, కాకినాడ, గుంటూరు, రాజమండ్రి, గండిపేట ఇలా అనేక ప్రదేశాల్లో అయితే చేశారు. కానీ సరే, కోవిడ్ సందర్భంగా ఏంటంటే ఆన్లైన్ల ద్వారా వర్చువల్గా అలా కూడా చేశారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇన్ని మహానాళ్ళు జరిగినా కూడా అప్పటి నుంచి 83 నుంచి 24 వరకు ఇన్ని మహానాళ్ళు జరిగిన కడప అనేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరే గుర్తుకొచ్చేది. ఆ తదనంతర కాలంలో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత కడప అనగానే జగన్ గారి గడప అనేటువంటిది వచ్చింది. అలాంటి కడపలో ఈసారి మహానాడు నిర్వహించాలి. కడప కోటల్ని, వైసీపీ కోటలను బద్దలు చేసి తమ జెండా ఎగరేయాలనేటువంటి కసి పట్టుదలతో ముఖ్యంగా చెప్పాలంటే ఈ నిర్ణయానికి కానీ అక్కడ ఏర్పాట్లకు కానీ అందుకే మనం 3వ తరం అన్నది వీటన్నిటికీ కూడా లోకేష్
ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. చివరికి ఇది ఎలా ఎంత కసిగా జరుపుతున్నారంటే మనకు కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి. అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆ సర్కిల్‌లో ఉన్నటువంటి విగ్రహానికి, అంబేద్కర్ గారి విగ్రహానికి వీటి చుట్టూతో కూడా పూర్తిగా పచ్చ తోరణాలు కట్టేసేసి ఇక అదొక ఆనందం. మన కత్తికి ఎదురేముంది అనేటువంటి రీతిలో చేశారు. అది అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇందులో ఇందాక పేర్కొన్నట్టుగా ఏంటంటే కోవిడ్ వచ్చిన వెంటనే భారతదేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకి కొన్ని సూచనలు ఇస్తుంది. దాని ప్రాతిపదికగా ఏంటంటే ఒక ప్రోటోకాల్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఈ ప్రోటోకాల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కడికక్కడ కోవిడ్ సమయంలో బహిరంగ సభలు నిర్వహించడం కానీ, ఎక్కువ మంది కలిసి తిరగటం కానీ, ఇలాంటివన్నీ పొలిటికల్ మీటింగ్స్ ఇవన్నీ కూడా నిషిద్ధం. అవన్నీ చాలా ఉన్నాయి ఈ ప్రోటోకాల్లో చూసుకున్నట్లయితే. ఏం చేశారు, దీన్ని కూడా అర్జెంటుగా ఒక 2 రోజుల ముందు ప్రోటోకాల్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఉపసంహరించారు. ఇది ఇక్కడ ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. అది ఉండి ఒకవేళ మీ వరకు ఏదో రిలాక్సేషన్ ఇచ్చుకొని పోని కొంత భద్రత తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి అనుకోవాలి. కానీ అసలు అనేక చోట్ల ఇప్పటికి కేసులు దేశంలో 1000 కేసులు పైబడి ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక్క కేసు కూడా ఇంతవరకు నమోదైనట్టుగా కూడా రికార్డులోకి రాలేదు. అంటే నిజంగా నమోదు కాలేదా, కాకపోతే సంతోషం, కాదంటే వాస్తవాలను దాస్తున్నారా అనేది కూడా ఇక్కడ గమనించాలి. యాక్చువల్గా అప్పుడు వర్చువల్గా నిర్వహించారు కదా సార్ అప్పుడు కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే ఈసారి చెప్పాను కదా, అంటే అది కాదు కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఒక రణోత్సాహంతో. ఇది కోవిడ్ ఏం చేశారు, 2020లో కోవిడ్ కారణంగా ఆన్లైన్ ద్వారా నిర్వహించారు, 21లో కూడా నిర్వహించారు కోవిడ్ ద్వారా. మళ్ళీ 22లో మంగళగిరిలో తిరిగి ప్రత్యక్షంగా ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కాదు. ఏంటంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి, వాళ్ళ యొక్క సత్తా చాటాలి. అది కూడా ఏంటి, కడపలోనే చేయాలి అనేటువంటిది ఒక కసితో చేస్తున్నారు. ఎస్, అన్డౌటెడ్లీ అన్ని రకాల వనరులు అధికార పార్టీకి, తర్వాత ఎక్కడ దేన్ని లెక్క చేయనటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి అధికారం కాబట్టి డెఫినెట్గా దీన్ని చాలా గ్రాండ్గా ఘనంగా వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తారు. ఇందులో కించిత్ సందేహం లేదు. అయితే దీనివల్ల వాళ్ళు అనుకుంటున్నది ఏంటి, కడపలో పాగా వేయాలి, కడపలో వైసీపీ, రాష్ట్రంలో వైసీపీ లేవకుండా కొట్టాలనేటువంటి ప్రాతిపదికగానే వాళ్ళ కార్యకర్తలను బెదిరించడం, వాళ్ళ నాయకుల మీద కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి కేసులు బనాయించడం, ఇవి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా కూడా కడప కేంద్రంగా ఉంది కాబట్టి అధినాయకుడికి ఆ కడపలో కూడా ఆ పార్టీని బ్రేక్ చేయాలి అనేటువంటిదే లక్ష్యం. ఆ లక్ష్యం ప్రాతిపదికగానే ఇక్కడ ఈ మీటింగ్ పెట్టారు. తర్వాత సార్ ఇంకో విషయం ఒకటి చర్చలోకి వస్తుంది సార్. ఇంత భారీగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు, దాదాపు వాళ్ళ కార్యకర్తలు లక్షల్లో ఉంటారు. ఇలాంటి ఇంత భారీగా నిర్వహిస్తున్న దాంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమం అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని దీంట్లో విధులకి నిర్వహించడానికి ఆదేశించడం ఏంటి? యాక్చువల్గా ఇవాళ విఆర్ఓలు ఇద్దరు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో గాయపడ్డారు తీవ్రంగా అనేటువంటిది, దీని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది సార్. దీన్ని ఎలా చూడాలి? ఎస్, ఇప్పుడు ఇక్కడ అధికార దుర్వినియోగం అని చెప్పి అంటాం కదా, వాళ్ళ అధికార దుర్వినియోగంలో పోలీసులు మమేకం అవుతున్నారు. అసలు ఒక పోలీసులని కాదు, ఒక వ్యవస్థని ఏంటి, అన్ని వ్యవస్థల్ని కూడా వాళ్ళు తమ పార్టీ కార్యకర్తలుగానే, తమ ఆదేశాలకు తమ కనుసన్నల్లో నడుచుకునేటువంటి విధంగానే చేస్తున్నారు. అయితే పొలిటికల్ ప్రోగ్రామ్కి ఇంతమంది అధికారులని ప్రత్యక్షంగా, అంటే పోలీసులకు భద్రతా విధులు చేయొచ్చు, అక్కడ స్థానిక కలెక్టర్లకి వాళ్ళకి విఐపీలో మంత్రులు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన అవన్నీ చూడవచ్చు. కానీ పార్టీ ఏర్పాట్ల కార్యక్రమాలను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పచెప్పడం. చూడు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విఆర్ఓలకు అప్పగించినటువంటి విధులు ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషను, డేటా సేకరణ, అంటే మహానాడికి ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది ఆ వివరాలన్నీ సేకరించి రిజిస్టర్ చేయటం. అంటే అది పార్టీ కేడర్ చేయాల్సినటువంటి పని, ద్వితీయ శ్రేణి పార్టీకి నాయకులు ఆ పనులు వీళ్ళకి అప్పచెప్పారు. డెలిగేట్లకి పొలిటికల్ మీటింగ్కి పొలిటికల్ పాసుల్ని జారీ చేసేటువంటి పని ఎవరికి అప్పచెప్పారా అంటే విఆర్ఓలకు అప్పచెప్పారు. ఇది ఇక్కడ. తర్వాత సమావేశాల్లో వేదిక ఏర్పాట్లు, భోజన వసతి,
ట్రాన్స్పోర్టేషను, వీటన్నిటి కోఆర్డినేషన్ కూడా ఎవరికి అప్పచెప్పారంటే ప్రభుత్వ ఉద్యోగులను విఆర్ఓలకు అప్పచెప్పారు. భద్రతా ఏర్పాట్లలో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏంటి, ఎలా, రూట్లు ఏంటి, ఇవేంటి, అవన్నీ కూడా. తర్వాత ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ప్రభుత్వ భూములు, పాఠశాలలు, ఇతర ఆస్తుల వాటికంటే వాళ్ళకి అకామిడేషన్స్ అన్నీ ఇస్తారు కదా, అవన్నీ పాడు చేయకుండా పోనీ అంతవరకు ఏదన్నా పెట్టారంటే వాళ్ళ పర్యవేక్షణ దట్ ఇట్స్ ఓకే. ఇలా ఇటువంటివన్నీ కూడా చేశారు. తర్వాత వాళ్ళకి ఈ డైరెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంకా ఇందులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా చూసుకుంటే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేస్తుంటే పాపం వాళ్ళకి ఇద్దరికి గాలిబానికి కటౌట్స్ పడిపోయి గాయాలు కూడా అయిన పరిస్థితి. అంటే ఇంత యథేచ్ఛగా వీళ్ళు అధికారాన్ని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. సరే, ఎందుకు అని చెప్పని అడిగారు కదా, ఇదే ఇక్కడ కీలకమైన పాయింట్. ఇన్ని లక్షల మంది కార్యకర్తలు, ఇంత పెద్ద ఎత్తున జనాలు, వీళ్ళందరూ కూడా ఉంటే ఎందుకు మరి ప్రభుత్వాలను చేయాలి అన్న పాయింట్కి కడపలో నిర్వహించడం ద్వారా వీళ్ళు ఏమి అచీవ్ చేయబోతున్నారు అనే దానికి రెండింటికి కూడా లింక్ ఉంది. చాలా ఆసక్తికరమైన పాయింట్ ఇక్కడ. ఏమిటి అంటే, కడపలో పెట్టి కడపలో వైఎస్ఆర్సీపీని పూర్తిగా తుడిచివేయాలి, అది కదా లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా అయితే ఏం చేయాలి, అక్కడ కడపలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి కమిటీ వేసి, జనరల్గా మీకు ఏ పార్టీ మీటింగ్ అని ఎలా జరుగుతుందంటే, ఒక ప్రాంతంలో ఫలానా మీటింగ్ పెడుతున్నామంటే ఆ స్థానికంగా ఉన్న నాయకులతో కమిటీ వేస్తారు. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరో ఉంటాడు, ఆ మంత్రికి ఇంకా అతనికి అదనంగా ఇంకొక మంత్రిని వాళ్ళని అరేంజ్ చేసి వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళంతా కూడా స్థానికంగా వాళ్ళకి బెటర్ ప్లేసెస్ ఫర్ అకామిడేషన్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడే అంటే వాళ్ళు చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ కడపలో జరిగింది ఏంటంటే, కడపలో వీళ్ళు మీటింగ్ పెట్టాలన్న దగ్గర నుంచి వీళ్ళకి సమస్య మొదలైంది. అసలు ఎక్కడ స్థల సేకరణ దగ్గరే ముందు డిస్ప్యూట్ మొదలైంది. ఎమ్మెల్యే గారి స్థలంలో పెట్టాలంటే అక్కడ పెట్టడానికి వీలు లేదని కొంతమంది, లేదు ఇక్కడే బాగుంటుందని కొంతమంది, ఇట్లా చాలా రోజుల కాలయాపన అక్కడ జరిగిపోయింది. తర్వాత మినీ మహానాడు పెడితే మినీ మహానాడులో ఎమ్మెల్యే భర్త పెట్టినటువంటి సమావేశానికి సాక్షాత్తు పార్టీ ఆఫీస్ బేరర్స్ అటెండ్ అవ్వని పరిస్థితి. సో ఇలా వాళ్ళలో మఠాలు కుమ్ములాటలు ఇవన్నీ ఉండేసరికి ఇది పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారి, ఇదేంటి ఇక్కడ మనం చేయాలనుకుంది ఏంటి, జరుగుతుంది ఏంటి అనేటువంటి దీంతో వెంటనే అక్కడికి కొంతమంది మంత్రుల్ని, తర్వాత మాజీ మంత్రుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడికి డిప్యూట్ చేసి దాదాపుగా 10 రోజుల క్రితమే మకాం వేసుకొని వాళ్ళ స్వీయ పర్యవేక్షణలో ప్రభుత్వ అధికారుల సహకారంతో జరిగింది. స్థానిక నాయకుల ప్రమేయం మమ అన్నట్టుగా చేశారనమాట. అది అక్కడ జరిగింది. సో వాళ్ళు అక్కడ పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఇది అందుకోసమని ఈ ప్రభుత్వ అధికారుల యొక్క అవసరం మొదలైంది. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడ స్థానిక నాయకులకు ప్రాధాన్యం కావలసినంత తగినంత ప్రాధాన్యం లేకపోవడం అనేటువంటిది కడప మీటింగ్లో జరుగుతున్నటువంటి ప్రత్యేకత. ఇంకా సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇప్పుడు మోడర్న్ మ్యారేజెస్ అన్ని ఎలా జరుగుతున్నాయంటే, పెళ్ళికొడుకు ఇల్లు ఒక చోట, పెళ్లి కూతురు ఇల్లు ఒక చోట ఉంటుంది, వెన్యూ 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేసుకుని వచ్చేస్తారు. ఈ కడపలో జరుగుతున్న మహానాడు కూడా ఏంటంటే, స్థానిక నాయకుల ప్రమేయం అంత లేకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వెళ్ళి వాళ్ళన్నీ ఏర్పాట్లు చూస్తామంటే వాళ్ళు చూసుకొని వచ్చేస్తున్నారు. ఇది కడప యొక్క ప్రత్యేకత, మహానాడు ప్రత్యేకత. సార్, రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ మహానాడు తర్వాత చాలా మార్పులు ఉంటాయి అని అంటున్నారు. టీడీపీలో అంతర్గతంగా కూడా చాలా మార్పులు ఉంటాయని అంటున్నారు. ప్రత్యేకత అనేవి లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇది 3వ తరం మహానాడు. రామారావు గారి హయాంలో జరిగిన మహానాడు ఒకటి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన మహానాడు ఒకటి, ఇప్పుడు సాక్షాత్తు లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహానాడు. ఈ మహానాడులో సీనియర్లందరూ కూడా, టీడీపీకి సంబంధించిన సీనియర్లందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, స్వాతంత్ర సమరయోధుల్లో లేకపోతే తామ్రపత్ర గ్రహీతలని ఉంటారు కదా, వాళ్ళకి పెద్దరికం ఉంటుంది, పెత్తనమే ఉండదు వాళ్ళకి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ కూడా ఈ సీనియర్లు, టీడీపీలో ఉన్న సీనియర్లందరూ ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీళ్ళంతా మహానాడుకు వచ్చి కూర్చుంటారు తప్ప వాళ్ళకేమీ అంత కీలకమైనటువంటి ఇది ఉండదు. తర్వాత ఇప్పుడంతా కూడా యంగ్ టర్క్స్, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో యంగ్ టర్క్స్ అనేటువంటి సంస్కృతి ఉండేది. అట్లా ఇప్పుడు ఈ యంగ్ టర్క్స్దే పెత్తనం అంతా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు వినవస్తున్న మనం ఇది మాట్లాడే సమయానికి వినవస్తున్నది ఏంటంటే, ఈ మహానాడు
ఇప్పటికే పార్టీ పగ్గాలు దాదాపుగా అనధికారికంగా పూర్తిగా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయాయి. పరిపాలనా వ్యవహారాలు కూడా తన చేతుల్లోనే ఉన్నాయి. ఈయన గౌరవార్థం ఏంటంటే తన ఇది పోకుండా కొన్నిటికే పరిమితమై వ్యవహరిస్తున్న స్థితి. తర్వాత ఆయన ఫేస్ కూడా ఇమేజ్ అవసరం కాబట్టి. అయితే ఇందులో ఈయనకి కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా, లేదు సాక్షాత్తు అధ్యక్ష బాధ్యతలు ఇస్తారా అని కూడా ఊహాగానాలు ఉంటున్నాయి. కానీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేటువంటి దీనికి సుతరాము చంద్రబాబు నాయుడు గారు అంగీకరించరు. కాబట్టి కార్యనిర్వాహక బాధ్యతలు అనేటువంటి దానికి ఒకవేళ లోకేష్ ఇష్టపడినట్లయితే అప్పుడు ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి దాన్ని అనౌన్స్ చేస్తారు. ఏదేమైనా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా పార్టీ ఆధిపత్యం అయితే పూర్తిగా తన చేతుల్లోకే వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు ఈ మహానాడులో ఉన్నటువంటిది. అయితే ముక్తాయింపుగా చెప్పేది ఏంటంటే, ఏ లక్ష్యంతో అయితే కడపలో వీళ్ళు మీటింగ్ పెడుతున్నారో, అంటే వైసీపీని పూర్తిగా వాషౌట్ చేయాలని, అది మాత్రం వీళ్ళ లక్ష్యం అయితే నెరవేరదు. పార్టీ మీటింగ్ ఘనంగా జరుగుతుంది మహానాడు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి అక్కడ ఆ మీటింగ్ తదనంతరం స్థానిక నాయకుల్లో మరింత అసంతృప్తి అనేటువంటిది ప్రోది అవుతుంది. తర్వాత వాళ్ళల్లో గ్రూప్ పాలిటిక్స్ అనేటువంటిది ఇంకా ఎక్కువ అవుతాయి. తిరిగి మళ్ళీ ఏదో ఒక అకేషన్లో జగన్మోహన్ రెడ్డి కడపకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ ఎప్పటిలాగే తనకి విశేషమైనటువంటి ప్రజాభిమానంతో జనం ఆదరిస్తారు, జేజేలు కొడతారు. ఈ కడప నాదే అనేటువంటి దీన్ని అన్యాపదేశంగా, అంటే చెప్పకనే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇది ఖచ్చితంగా జరిగేదే. కావాలంటే ఈ వీడియోను గుర్తుపెట్టుకుని మరి చేయండి. ఆ తర్వాత చెప్పింది అబద్ధం అయితే అప్పుడు మీరు విమర్శించండి, ముందుకు కాకుండా. ఇది నా యొక్క అనాలిసిస్. జరిగే ఆసక్తికరమైనటువంటి పరిణామాల మీద ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.